డాక్టర్ విజయభాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఈరోజు మనం చర్చించే విషయం ఏంటంటే పిల్లల్లో ఎముకలు, కీళ్ళ ఆర్థోపెడిక్ సమస్యలు. యూజువల్గా పిల్లల్లో ఎముకలు చాలా సున్నితంగా, చాలా మెత్తగా గ్రీన్ స్టిక్ లాగా ఉంటాయి. అంటే మీకు గ్రీన్ స్టిక్ అంటే అర్థమైపోయి ఉంటుంది. పచ్చ కట్టే కర్ర ఏదైతే లేతగా ఉంటుందో దాన్ని విరిచినప్పుడు మనం కేవలం ఒక సైడ్ మాత్రమే కట్ అవుతుంది, రెండో సైడ్ కట్ కాదు. అలా ఎముకలు కూడా, ఎముక చుట్టూ ఏదైతే మీకు ఈ ఎముక యొక్క చిన్నపిల్లల్లో ఎముక ఉంటుంది, ఎముక చుట్టూ గట్టిది మెత్తటి గట్టి పొర ఉంటుంది. దాన్ని మనం పెరియాస్టియం అంటాం. సో యూజువల్గా ఎప్పుడైతే ఎముక ఇరుగుతుందో, ఇరిగినప్పుడు పిల్లలలో ఇటు సైడు విరిగిపోతుంది, ఇటు సైడు టచ్లో ఉంటుంది. దాన్ని మనం గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం. అది విరిగిన ఎముక ఒకే చోట ఉంటుంది. అంటే యూజువల్గా వైలెంట్ ఇంజురీ అయితే రెండు సైడ్లో ఇరుగుతాయి. అదే లో గ్రేడ్ ఇంజురీ అయితే కేవలం ఒక సైడ్ ఇరిగిపోయి ఒక సైడ్ ఇంటాక్ట్లో ఉంటుంది. దాన్ని మనం గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం. సో ఈ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ని మనం సరైన పద్ధతిలో మనం ట్రీట్ చేయకపోతే, సరైన పొజిషన్లో కూర్చోబెట్టి ట్రీట్ చేయకపోతే ఇది జీవితాంతం క్రాస్గా ఉండే ఆస్కారం ఉంటుంది. అందుకనే ఈ యొక్క గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ని మనము ఒక సైడ్ ఇరిగి ఇంకో సైడ్ ఇరగకపోతే దాన్ని స్ప్రింగ్ యాక్షన్లా ఉంటుంది. అది మనం సరిగ్గా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ బెండే ఆస్కారం ఉంటుంది. అందుకనే మా ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లో యూజువల్గా అదర్ సైడ్ ఆఫ్ బోన్ని కూడా కట్ చేసి, అంటే ప్రాక్టికల్గా ఇరగొట్టి దాన్ని సరైన పొజిషన్లో కూర్చోబెడితే అప్పుడు పిల్లలలో ఎముక క్రాస్గా అతకదు, వంగిపోయి అతకదు. సో దీన్ని గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం. సో యూజువల్గా ఆర్థోపెడిక్లో ఒక ఎముకను ఇరగొట్టడం అనేది, డాక్టర్ ఇరగొట్టడం అనేది ఇలాంటి గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్లో కామన్గా జరుగుతాయి. సో ఐడియల్గా పిల్లలలో మనం 50% కాంటాక్ట్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోన్కు మనము ఇందులో అసలు 50% కాంటాక్ట్ ఉన్న, అంటే అడల్ట్స్లో 50% కాంటాక్ట్ యాక్సెప్ట్ చేయలేం, కానీ బోన్స్లలో చిల్లలలో 50% కాంటాక్ట్ ఉన్న ఇట్లా ఈ ఎముక గట్టిగా అతికిపోయి వయసు పెరిగిన కొద్దీ రీమోడల్ అయ్యి అతను హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతాడు. కానీ అడల్ట్స్లో 50% ఉంటే అది మ్యాల్యూనియన్ కావచ్చు, నాన్ యూనియన్ కావచ్చు, ఇంకేదైనా సమస్య డెవలప్ కావచ్చు. సో పిల్లలలో అడ్వాంటేజ్ ఏంటంటే థిక్ పెరియాస్టియం వల్ల ఎముక బాగా అతుకుతుంది. కానీ పేరెంట్స్ బాగా సున్నితంగా, సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఇలాంటి డిస్ప్లేస్మెంట్ 50% డిస్ప్లేస్మెంట్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇవాళ ఆర్థోపెడిక్లో లేటెస్ట్ టెక్నిక్స్ పెరిగాయి. ఇదివరకు మనము యూజువల్గా సిమెంట్ ప్లాస్టర్ వేయడము, పట్టీలు వేయడము చేసి సెట్ చేసి మనం పంపించేవాళ్ళం. కానీ పేరెంట్స్ యూజువల్గా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే క్రాస్ ఉంది, ఏదో ఒక సమస్య, స్టిగ్మా వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం మేము పిల్లలకు కూడా సరైన పద్ధతిలో కూర్చోబెట్టి 100% కూర్చోబెట్టి పర్క్యూటేనియస్ వైర్లు, అంటే మనం చిన్న కీ హోల్ ద్వారా కూడా రాడ్స్ లోపలికి పంపించి ఆ యొక్క లెంత్, పొజిషను, అనటమికల్ పొజిషను రిస్ట్రైన్ చేయగలుగుతాము. లేకపోతే సమ్టైమ్స్ ఓపెన్ సర్జరీ చేసి ఈ యొక్క ఎముకల్ని సరైన ప్లేస్లో కూర్చోబెట్టి దానికి ప్లేటు స్క్రూస్ కూడా వేయగలిగితే తప్పనిసరిలో అతనికి రికవరీ అయ్యే ఆస్కారం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ప్లేట్ వేస్తామో అది వితిన్ 6 months to 1 year లోపల మనం ప్లేట్ తీయకపోయినా, స్క్రూస్ తీయకపోయినా, రాడ్ తీయకపోయినా ఆ తర్వాత గ్రోత్లో ఆ ఎముక, ప్లేట్, స్క్రూస్ కానీ ఇమిడిపోయి ఆ తర్వాత ప్లేట్స్ రిమూవ్ కష్టం అవుతుంది. ఎందుకు ప్లేట్స్ తీయాలి? ప్లేట్స్ ఫారెన్ బాడీ లాగా బాడీలో ఉంటాయి. కాబట్టి మనకు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బాడీలో బ్యాక్టీరియా ఎక్కడైనా వచ్చినా అది ఈ యొక్క ఇంప్లాంట్ని అట్రాక్ట్ చేసి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పిల్లలలో ఈ ప్లేట్ రిమూవల్ అనేది తప్పనిసరిగా మనకు అనిపిస్తుంది, అది చేయడం పడుతుంది. టైం